మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం నీ సింధాల్లో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నడిదముగా ఏర్పాటు చేయడం జరిగిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వం తరువాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 ఈ విధంగా రాయబడినవి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటుకే గాని మరి దేనికి పనికిరాదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయుచున్న దినాలలో మరి దేవుని పనిలో, దేవుని కార్యాలలో, దేవుని చిత్తములో దేవుడు మనకు అనుగ్రహించు ఆశీర్వాదాలను, దీవెనలను, ఆ ధన్యతలను బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏదైతే సమాజముగా, సంఘముగా ప్రజలు దేవుని వద్దకు రాగలుగుటకు, ప్రార్థించుటకు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుటకు, ఆయన చిత్తంలో జీవించుటకు తాము సిద్ధపడతారో అటు వారిని బట్టి యేసు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో ఈ 5వ అధ్యాయంలో జన సమూహమును ఒక చోట కూర్చుండబెట్టి అనేకమైన విషయాలను ఆయన వారికి చెప్పారు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి మనము ఈ 13 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఉంటుంది, ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండి ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. వచ్చిన ప్రజలను, శిష్యులను గురించి, జనాంగాన్ని గురించి ప్రభు అనేకమైన విషయాలు చెప్పారు. ఏంటంటే ధన్యతలు, అంటే దేవుని యందు, దేవుని ఆత్మ యందు నిలిచేవాడు ఎటువంటి ధన్యతలు కలిగిన వాడై ఉంటాడో, ఆ ధన్యతలు పొందుకొని వాటి ప్రకారం జీవించేవాడై ఉంటాడో ఆయన అక్కడ ఉద్దేశించి ఆత్మ విషయాలై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారికి కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని ఇలాగా ప్రభువు వారిని ఉద్దేశించి, అంటే పూర్వమందుండి ప్రవక్తలను గురించి వారు ఏ విధంగా హింసించారో, ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టారో అనేకమైన మాటలను ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంటే ప్రభు కార్యాన్ని, ప్రభు చిత్తాన్ని ఎవరైతే శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో ఆయన చిత్తాన్ని జరిగించువారే ఉంటారో ఆ చిత్తాన్ని జరిగించువారిని ఉద్దేశించి ప్రభు ఇక్కడ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా దేవుని యందు, దేవుని మాటల యందు జీవించేవారై ఉండాలో అని చెప్తూ, ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు అంటున్నాడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న విధానములో, ఆయన ఉద్దేశములో నీవు ప్రత్యేకింపబడితే నిన్ను బట్టి ఆయన చిత్తాన్ని బట్టి నీవు ఆ యొక్క మహిమను పొందుకుంటావు. అంటే
దేవుడు మనలను తన ప్రేమ చేత, తన కృప చేత, కనికరముల చేత, ధన్యతల చేత ఆయన ఆశీర్వదించి దీవించాడు. కాబట్టి ఈ ధన్యతలన్నీ మనం పొందాలన్నా, ఈ ధన్యతలన్నిటినీ మనం అనుభవించాలన్నా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఆయన యొక్క ఉద్దేశము, ఆయన ఆలోచన. ఇక్కడ అందుకని అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అంటున్నాడు. అంటే ఈ వెలుగు ఆయన ద్వారా మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయనలో ఉన్న వెలుగు మనలో ప్రకాశింపబడినప్పుడు మనలో ఉన్న చీకటి పారద్రోలబడుతుంది. వాక్యము చేత, ఆత్మ చేత, ప్రార్థన చేత, విశ్వాసము చేత ప్రభువులో మనము దినదినము దినాభివృద్ధి అనగా దేవుడు మనకు అనుగ్రహించిన కొలది దాని యందు మనం జీవించినప్పుడు ఆ వాక్యం మనలను జీవింపజేసేదై ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అంటున్నాడు. అంటే ఏది దేవుని యొక్క చిత్తమో దాన్ని ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించినప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన పట్ల జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, మనుష్యులను దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు అంటున్నాడు. అంటే ఆ దీపస్తంభం మీద పెట్టబడే ఆ యొక్క దీపము ఎంత వెలిగిస్తుందో అలాగ నీవు లోకములో వెలిగించువాడవుగా, అంటే దేవుని వాక్యము చేత, మాట చేత, ఆత్మ చేత జీవించినప్పుడు అది నిన్ను జీవింపజేసి అనేకులను జీవింపజేయడానికి నడిపించేదిగా, అనేకులకు వెలుగు సంబంధిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన నిన్ను ఉంచుననే విషయాన్ని భక్తులైన మత్తయి గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రభువు వద్ద, ప్రభు చేత, ప్రభు ద్వారా ఏదైతే మనం పొందుకుంటున్నామో ఈ ధన్యతలన్నీ కూడా మనలను ప్రభుతో, ఆయన రాజ్యములో యుగయుగాలు జీవింపజేసేవి ఉన్నవి. కాబట్టి ఆ నిత్య మహిమలోనికి మనం ప్రవేశించాలంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని అనుసరించాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన ఏది మనకి అప్పజెప్పారో ఆ అప్పజెప్పబడిన బాధ్యత ఏదైతే ఉందో దానిని నిర్వర్తించడంలో మనము అనేకులకు వెలుగుగా, అంటే ఆ వాక్యమై ఉన్న దేవుని యందు ఆ వాక్యం ద్వారా అనేకులను విశ్వాసంలోనికి నడిపించేవారే మనం ఉండాలనే మాటను గుర్తు చేశారు. అందుకనే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీద పెట్టుదురు అంటున్నాడు. కాబట్టి ఆ దీపస్తంభం ఎలాగైతే ప్రకాశతనిచ్చి అందరినీ ఆ వెలుగులోనికి నడిపిస్తుందో దేవుని వాక్యము నేడు మనలను అట్టి రీతిగా అది నడిపింపజేసేది, జీవింపజేసేది అన్నది. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. మీ సత్క్రియలు, మంచి పనులు, మంచి కార్యాలు, దేవుడు కొరకు, దేవుని చేత, దేవుని ద్వారా ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించాడో, నిన్ను ఆయన తన చిత్తంలో ముందుకు నడిపించాడో ఆ చిత్తాన్ని ఎరిగిన వారై, ఆ చిత్తాన్ని జరిగించువారై వెలుగు సంబంధాలుగా మరి దేవుడు మనల్ని ఉంచాడనే విషయాన్ని మర్చిపోక వాక్య ప్రకారము, వాక్యానుసారంగా నడుచుకుంటూ దినదినము దేవుని యందు యథార్థత కలిగి నీతిని అనుసరించి ప్రవర్తించవలసి ఉన్నామో, ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో అనేకులకు వెలుగుగా ఉంటాము. ఇక్కడ ఉప్పును గురించి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటున్నాడు. ఆ ఉప్పు ఏ విధంగా అయితే ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా అది ఉంటుందో దాన్ని గురించి ఆయన అన్నమాట, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టగా కానీ మరి దేనికి పనికిరాదు. నీవు ఈ లోకములో బయట పారవేయబడేవాడిగా కాక అనేకులకు ఉపకారిగా, అనేకులను విశ్వాసంలోనికి నడిపించేవాడిగా, అనేకులను నిత్యరాజ్యానికి తీసుకెళ్లేవాడిగా, అనేకులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే స్థితిని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము వెలుగు సంబంధులుగా ఉండాలి, దేవుని యొక్క వెలుగును మనము కలిగి ఉండాలి.
మనలో చీకటి ఏమాత్రమును నిలిచి ఉండకూడదు. ఆ వాక్యమైన దేవుడు తన వాక్యము చేత మనలను వెలిగింపజేయచ్చు. అనేకులకు ఆ దీపస్తంభము ఎలాగైతే వెలిగిస్తుందో ఆ విధంగా ఆయన వాక్యము చేత మనమందరము దినదినము ఆయన యొక్క ప్రకాశతలో, మహిమలో ఆయనతో యుగయుగాలు జీవించేవారమై ఉండాలని భక్తుడైన మత్తయి ద్వారా ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ప్రభువు తెలియజేసిన మాటలను మనం ఆలోచన చేసుకుంటే, ధన్యత అనేది మానవునికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈ ధన్యకరమైన స్థితిని, దినాన్ని, ఆ ధన్యకరమైన దినాలలో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన కృపయందు కొనసాగుతూ ఆత్మయందు నిలిచిన వారమై ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచి ఆయన యొక్క రాకడలో, ఆయన మహిమలో ఆయనతో పాటు యుగాలు జీవించేవారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీవు మమ్మలను ప్రేమించి మమ్మలను కాచి కాపాడి సంరక్షిస్తూ దినదినము నీ వాక్యము చేత, నీ ఆత్మచేత మమ్మల్ని నింపుతూ నడిపిస్తున్నందుకే వందనాలు. అవును నాయన, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. అయ్యా, మేము అనేకులకు ఉపయోగకరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేకులను వెలిగించేవారుగా మేము ఉండాలని నీ వాక్యము సెలవిస్తుంది. అయ్యా, మాలో ఉన్న చీకటిని, పాపాన్ని, అంధకారాన్ని తొలగించండి. నీ వాక్యము చేత, నీ మాట చేత మమ్మల్ని వెలిగింపజేసి మేము అనేకులకు వెలుగుగా ఉండినట్లు మాకు మీ కృప దయచేయండి. తండ్రి, ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజరాజ్యంలో చేరగలిగిన స్థితి ప్రతి వారికి దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు ఆయా కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి సమాధానపరచండి. అయ్యా, నేడు దిన పరిచర్లో, సబాతులో నీ సన్నిధానంలో చేరి అయ్యా, నీ వెలుగులో, నీ సత్యములో, నీ వాక్యము ద్వారా జీవము కలిగిన నీ మాటల చేత వెలిగింపబడుతూ నీవు మమ్మల్ని ప్రేమించిన విధానములో మేము నిన్ను ప్రేమించిన రీతిని అనేకులను అట్టి ప్రేమలో నిలుపునట్లు అందరికీ నీ కృప దయచేయమని ప్రభువా, మీరు త్వరలో రానైనప్పుడు నేను ఎదుర్కోగలిగిన సార్వత్రిక సంఘముగా, విశ్వాసులుగా మమ్మల్ని అందరినీ మీ కృప చేత నింపి దీవించమని, దాని పరిచర్లో తోడైండి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాలను మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలు తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నువ్వు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.